మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ గారికి తెలియజేయండి ఏమంటే ధూపదీప నైవేద్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అర్చక చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకి ఈ చైతన్య యాత్ర రావడం జరిగింది. ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో అర్చకులకి ధూపదీప నైవేద్య అర్చకులకి 35,000 రూపాయల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పి 11 డిమాండ్లతో మనం మన ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ధూపదీప నైవేద్య అర్చకులుగా గత 18 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ పరిధిలో 6,575 మంది అర్చకులు అర్చకత్వం నిర్వహిస్తున్నారు. నేటి కాలమానంలో 6,000 రూపాయల వేతనం, 4,000 రూపాయలు ధూపదీపాలకు ఇస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా మా అర్చకుల జీవనం గడవడం చాలా కష్టంగా ఉంది. అందరూ కూడా గ్రామీణ ప్రాంత అర్చకులే. ఆ గ్రామాలను పట్టుకొని ఆ దేవాలయంలో నిత్య పూజలు చేస్తూ ఆ గ్రామంలో హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఈ ధర్మ రక్షకులైనటువంటి అర్చకుల కడుపు నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ అర్చక చైతన్య యాత్ర అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. ప్రభుత్వం మా బాధల్ని మా కష్టాల్ని గమనించి మాకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ శ్రీమతి కొండా సురేఖ గారిని ధూపదీప నైవేద్య అర్చక సంఘం కోరుకుంటుంది. దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. జై అర్చక.